వృషభ రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. వృత్తి ఉద్యోగాలలో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ఈ వారం బాగుందని చెప్పచ్చు. భూమి కొనుగోలు అమ్మకాలు ఊపందుకుంటాయి. ఎన్నో నిలబడి నష్టాలు చవిచూస్తున్న రియల్ ఎస్టేట్స్కి కొంతమందికి ఏవైతే ఉందో ఈ వారం ఆశాజనకంగా ఉందని చెప్పవచ్చు. కష్టే ఫలి, మీరు కష్టపడిన దానికి ఫలితం లభిస్తుంది. అలాగే ఉద్యోగస్తులకు ఉద్యోగ మార్పుపై ఎటువంటి ప్రయత్నాలు చేయకండి. ఉన్న ఉద్యోగంలోనే మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడానికి, ఎందుకంటే మీకంటూ పేరు ప్రఖ్యాతలు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి వాటిని ఇంకో చోట కొత్తగా జాయిన్ అవ్వడం వల్ల డబ్బు అయితే వస్తుంది కానీ పేరు ప్రఖ్యాతలు మనకు లభించదు. డబ్బు కావాలా పేరు ప్రఖ్యాతలు కావాలా అనేది మీరు నిర్ణయించుకోవాలి. కాబట్టి ఇటువంటి విషయాలలో సొంత నిర్ణయాలు తీసుకుని ఆచరించినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా అంత అనుకూలంగా ఉన్నా కూడా ఏదో తెలియని భయం ఏర్పడుతుంది. ముందుకెళ్తే ఏమైనా అవుతుందా అన్న భయం కూడా ఉంటుంది. అయితే వ్యాపారస్తులకి భాగస్వామి వ్యాపారాల కన్నా సింగిల్గా చేసే వ్యాపారస్తులకి ఈ వారం బాగుందని చెప్పచ్చు. అయితే భాగస్వామి వ్యాపారాల్లో కొంత ఒడిదొడుకులు అనేవి ఏర్పడతాయి. మీరు చెప్పే మాటలు అందరికీ నచ్చదు. మీ ఆలోచన శక్తి అన్నీ ఉన్నా కూడా మిమ్మల్ని కించపరిచే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. మీకు ఏమీ తెలియదు, ఏమీ రాదు, బిజినెస్ చేయడం చేత కాదు అనేవాళ్ళు కూడా అంటారు. అయితే ఇక్కడ బిజినెస్ చేయడము సంపాదించడం ఒక ఎత్తు అయితే బిజినెస్లో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడం అనేది చాలా ముఖ్యం. అది మీరు సంపాదించుకుంటారు, అది ఎప్పటికైనా నిలబెడుతుంది. కాబట్టి ఎటువంటి భయాలు ఆందోళనలు చెందవలసిన అవసరం లేదు. ఏదైనా సరే పరమేశ్వర అనుగ్రహంతో ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విద్యార్థులకు కాలం కలిసి వచ్చే కాలంగా చెప్పచ్చు. ఏ పని చేసినా ముందుకు సాగుతుంది. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. విదేశాల్లో ఉంటున్న వారికి కొన్ని ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. మోకాళ్ళ నొప్పులు కావచ్చు, స్కిన్కి సంబంధించిన కావచ్చు, ఇబ్బంది పెడుతుంది. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే అల్సర్ సంబంధించింది కూడా ఇబ్బంది పెట్టవచ్చు. ఆహార నియమాలు గట్టిగా పాటించాలి. జంక్ ఫుడ్స్కి దూరంగా ఉండాలి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు బ్లూ. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాయణ చేయండి. మేధా దక్షిణామూర్తి రూపుని మెడలో ధరించండి. అలాగే కాలభైరవ స్తోత్రం పఠించడం చెప్పదు.